హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే. చిన్న స్టారింగ్ బై సిద్ధార్థ్ అయితే ఈ మూవీలో నటించాడు. సిద్ధార్థ్ గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాతో అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ ఫిలిం. ఇది ఫిలిం అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్న లైఫ్ లో ఉన్న వాళ్ళ వదిన కూతురుకి అయితే ఏమైంది, ఫైనల్ గా వాళ్ళ వదిన వాళ్ళ కూతురుని అయితే చిన్న కనిపెట్టాడా లేదా, సిద్ధార్థ్ ఎందుకు విలన్ ని చంపాడు అనే క్రూషియల్ పాయింట్స్ తో అయితే స్టోరీ ప్లాట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మూవీలో సిద్ధార్థ్ చేసిన పర్ఫార్మెన్స్ గానీ సిద్ధార్థ్ యాక్టింగ్ గానీ మూవీకి చాలా అంటే చాలా పాజిటివ్. దీంతో పాటు ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీని అయితే మనకు ముందుకు తీసుకొచ్చారు సిద్ధార్థ్ గారు. అండ్ దీంతో పాటు విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ నరేషన్ అయితే చాలా బాగుంది మూవీలో. మెయిన్ గా ఎంగేజింగ్ పాయింట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. అండ్ మ్యూజిక్, బీజిఎం పర్లేదు ఫ్రెండ్స్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే అంత బాగలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధార్థ్ గానీ ఆ పాప గానీ చాలా అంటే చాలా బాగా చేశారు మూవీలో. దీంతో పాటు హీరోయిన్ గానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు మూవీలో. మెయిన్ గా ఆ పాప అయితే చాలా అంటే చాలా లిటరలీగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ లో గానీ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఆ పాప. సిద్ధార్థ్ అయితే ఒక మంచి న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఎంగేజింగ్ సీన్స్ లో గానీ, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ లో గానీ చాలా బాగా నటించాడు. నాకు లిటరలీగా ఒక సీన్ లో అయితే చాలా బాగా అనిపించింది ఎంగేజింగ్ గా. అండ్ పోలీసులు అయితే పాపని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడైతే సిద్ధార్థ్ అయితే లాంగ్ నుంచి చూసి గుర్తుపడతాడు. అండ్ ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. అండ్ ఆ పాపకి సిద్ధార్థకి ఉన్న కనెక్షన్ గానీ, ఆ ఎమోషనల్ బాండింగ్ గానీ మూవీలో చాలా బాగా చూపించారు. వీటితో పాటు సోల్ ఆఫ్ ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ చేశారు మూవీలో. నెక్స్ట్ అదర్ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో చాలా బాగా చేశారు. నెక్స్ట్ విలన్ ని చంపేటప్పుడు కూడా మనసుకు అనిపించంగానే చంపేస్తాడు. అండ్ ఆ సీన్ అనేది మీరు మూవీలో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీని మీరు థియేటర్ లో ఖచ్చితంగా చూడాలా. బెస్ట్ ఎమోషనల్ సోల్ పర్ఫార్మెన్స్ తో ఉన్న మూవీ ఇది. తప్పకుండా థియేటర్ కి అయితే వెళ్ళండి. ఈ మంచి మూవీని అయితే మీరు మిస్ అవ్వద్దు. థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. సిద్ధార్థ కెరియర్ లోనే ఒక మంచి టర్నింగ్ పాయింట్ మూవీని అయితే తీసుకున్నారు సిద్ధార్థ గారు. నెక్స్ట్ డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా బాగుంది మూవీలో. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.6 out of 5 అయితే ఇస్తున్నాను. ఈ మూవీలో చాలా ఫీల్ గుడ్ ఎమోషన్ సోల్ ఉన్న మూవీ ఇది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బాయ్.